ఎస్ ఇవన్నీ పచ్చి ఎవిడెన్సెస్తో పెట్టుకున్నా, కోర్టుకేస్తా, ఎవరిని వదిలిపెట్టను. ఆ పోలీసు వాళ్ళు నిన్న నన్ను హ్యాండిల్ చేసిన పద్ధతి రైట్, ఆ పామ్ ఈరోజు నొప్పి వచ్చింది, నడవలేని పరిస్థితి, విశాఖపట్నం కూడా పోలేక ఆగిపోయినాను. అసలు ఏంటండి, మ్యాజిస్ట్రేట్, మండల మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. ఇదిగో నువ్వు నీ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, నీకు లైఫ్ థ్రెట్ ఉంది, ఆమె నోటీస్ ఇచ్చి, ఆ మండల తహసీల్దార్ నోటీస్ ఇచ్చి చేయాలి. పోలీసులకి ఏం సంబంధం? నేను అక్కడ సత్యాగ్రహం చేస్తుంటే వీళ్ళకి నొప్పింది, నన్ను హ్యాండిల్ చేసిన తీరేంది, ఎత్తి లోపల పారేస్తారా? నేను అడిగా, నువ్వు రౌడీవే పోలీస్ ఆఫీసర్ అని అడిగా. ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడన్నా చూసామా? రాజశేఖర్ రెడ్డి ఉంటే నేను ఎన్ని ఉద్యమాలు చేశాను, జనార్దన్ రెడ్డి ఇంటి ముందు పోయి నిలబడి చేశాను. జనార్దన్ రెడ్డి నా జోలికి రాలేదే, వాడు పిల్లోడు వాడి జోలికి ఎందుకు పోయేదన్నాడు. వాడు ఫాలోయర్స్ వచ్చి ఆయన మీద ఒత్తిడి చేస్తే, నేను 91 సంగతి చెప్తున్నా, వాకాడ్లో పోయి నేను చేస్తే జనార్దన్ రెడ్డి ఏమన్నాడు? అందరు పోయేసి అతన్ని యాక్షన్ తీసుకోవాలా, మేము మన గురించి రే వాడు పిల్లోడు రా, వాడు పైకి రావాల్సినాడు, వాడు ఏమన్నా మాట్లాడితే నా ముఖ్యమంత్రి పదవి పోద్దా, ఎవరు మూసుకుంటారా? అది పాత రోజులు. ఈరోజు ఏం నడుస్తుంది? ఎన్ని కేసులు పెడతారు నా మీద? ఎప్పుడన్నా నా 40 ఇయర్స్లో నా మీద కేసులు ఉన్నాయా? ఇన్ని కేసులు పెడతారా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవైలబుల్ పెడతారా? ఆ కరుణాకర్ వైఫ్ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే భార్యకి మా నాయకులు ఆ బాండ్ తీసిస్తే ఆ లెటర్లో రాసిన చదివితే ఏడుపు వస్తుంది. 10 లక్షలు కట్టి ఎత్తుకుపోయి ఆమె చేతిలో లోకేష్ బాబు మేము పెడితే మా అందరినీ ముద్దాయిలు చేస్తారు. రోడ్డు మీద నడిచిన దానికి ముద్దాయిలు చేస్తారా? ఎప్పుడన్నా ఉందా? ఆఖరణ అమరావతి వాళ్ళతో పాదయాత్రలో నడిస్తే కేసులా? మీకు అలవాటే కదా సమాచార చట్టం కాదండి. మీ జిల్లాలో మీ దగ్గర నుంచి